తూర్పు దిక్కున ఈ 4 రాశుల వారు కనుక నివాసం ఉన్నట్లయితే వారికి అనేక కష్టాలు. ఆ రాశులు ఏవంటే తుల, వృషభ, మకర, కుంభ. తుల, వృషభ రాశులకు అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే 6వ నంబరు. అదేవిధంగా మకర, కుంభ ఈ రాశులకు అధిపతి శని. శని అంటే 8వ నంబరు. కాబట్టి ఈ తూర్పు దిక్కు అంటే మనకు తూర్పు అంటే రవి. రవి అంటే 1వ నంబరు. కాబట్టి ఈ 1వ నంబర్కు 6వ నంబర్కు పడదు. అదేవిధంగా 1వ నంబరు 8వ నంబర్కు పడదు. ఇవి ఆపోజిట్ నంబర్స్. కాబట్టి ఈ 4 రాశులకు చెందిన వారు తూర్పు దిక్కున నివాసం ఉన్నట్లయితే అనేక కష్టాలు, రుణ బాధలు, డబ్బు ఎంత సంపాదించినా నిలవదు. ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో నష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఉద్యోగం చేయాలనుకున్నా కూడా మీకు అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావు. విద్యార్థులు అయితే చదువులో వెనుకబడిపోతూ ఉంటారు. కోర్టు తగాదాలు మీకు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. భూ వివాదాలు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. వివాహాలు ఆలస్యం, సంతానం ఆలస్యం, విదేశీ ప్రయాణం ఆలస్యం, ఇలా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4 రాశులలో మీరు జన్మించి తూర్పు దిక్కున నివాసం ఉండి మా సమస్యలు ఇలాగే ఉన్నాయి గురువుగారు అంటే మీరు ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీ పేరులో సంఖ్యాబలాన్ని కనుక 320 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసినట్లయితే మీరు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు కనుక మీరు పాటించినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.